అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట ఎప్పుడన్నా నిజంగా గుండెల మీద చేసుకొని జై తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు, ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది. ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా? జై తెలంగాణ అన్నోళ్ళ మీద గన్ను పట్టుకొని తిరిగిన మనిషి. ఏదో మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఇసొంటోళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిరు కానీ ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు. ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ ఎనీవే, ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది. రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ షురు అయింది. ఇదంతా రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఒక 2 రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి, జమ్మూ కాశ్మీర్ ఒకటి, కర్ణాటక ఒకటి. ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు వెళ్ళలేదు. నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా, నేను ఎట్లుంటాను, మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు, గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది. ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్ గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషం పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు, కవులు, రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ, ముందుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అసెంబ్లీ ప్రారంభంలోనో అఫీషియల్ కార్యక్రమాల్లోనో జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది తెలంగాణ ప్రజలకి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డీజీపీ మహేందర్ రెడ్డి మీ హయాంలో కూడా పనిచేశారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అంటే మీ హయాంలోనే అవినీతి జరిగింది అనుకోవచ్చు. నేనేమంటున్నామ్మా అంటే, ఆరోపణలు మేము ఎప్పుడు చేయలే మహేందర్ రెడ్డి గారి మీద. మేమెప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాట అనలే. మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే. రైట్, అంత దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటారు. మరి ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? ప్రజలకైతే ఒక క్లారిటీ రావాలి కదా. పోనీ మేము అవినీతి చేసినామన్నారు, మరి మా హయాంలో ఆయన ఉన్నాడు కదా 5 ఏళ్ళు, మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాం మేము మహేందర్ రెడ్డి గారి మీద. నేనేం కొత్త కోరిక కోరతలేను కదా. సీఎం గారు చెప్పిన దానికి మరి చెప్పినట్టుగా నిరూపించుకోండి. మహేందర్ రెడ్డి గారు స్వాతి ముత్యం, కడిన ముత్యం అని మీరే నిరూపించండి, ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి 1వ తేదీ నాడు గ్రూప్ 1 ఇస్తామన్నారు. వచ్చిందని ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది. ఏమన్నా అంటేనేమో ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం, నిన్ననే వచ్చినాం, ఇంకా మూటాములే సర్దుకోలేదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. దీనిలో ₹1 ఖర్చు లేదు కదా. ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా. టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతున్నాం, బడ్జెట్ కోసం అడుగుతలేము. అది ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఇదేమో ఫుల్ ఫ్లెజ్డ్ గా 5 ఏళ్లు నడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభుత్వం. యాక్చువల్ గా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ పెట్టొచ్చు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉదాహరణకు నిన్న మేము డిమాండ్ చేసినాం, బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి 20,000 కోట్లను అలొకేట్ చేయండి అని. ఇప్పుడు ఆ డిమాండ్ నుంచి తప్పించుకోవాలి, అందుకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి. అట్లా వాళ్ళు చాలా విషయాల్లో డిక్లరేషన్లు చేసిండ్రు, బడ్జెట్కి అలొకేట్ చేస్తామని చెప్పిండ్రు. అవన్నీ తప్పించుకోవడానికి మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. బట్ దిస్ ఇస్ అ ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఫుల్ బడ్జెట్ పెడితేనే బాగుంటుంది. ఇక అన్ని ప్రాసెసెస్ చేస్తాం కదండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.